ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలచును. ఈ ఉదయకాల సమయాన దేవుడు మనందరితో మాట్లాడుతున్న మాట. ప్రియ విశ్వాసి, నీ అనుదిన విశ్వాస జీవితములో నీవు గడిచిపోయిన వాటిని తలుచుకొని బాధపడుతున్నావా? దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ఆ గడిచిపోయిన సంగతులను జ్ఞాపకం చేసుకొనక దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మన జీవితాలలో ఒక నూతన క్రియను చేసి అది ఇప్పుడే మొలకెత్తేలా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఈ వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరబడును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప దేవా తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని మా జీవితంలో ఇచ్చినందుకు నీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు. ఇదిగో ప్రభువా, ఈ దినము ఈ యొక్క వాగ్దానం ఎవరైతే విని ఉన్నారో వారి జీవితాలలో ప్రభువా అడుగంటిపోయిన తండ్రి వారి బ్రతుకును మరలా నూతనముగా నిర్మించమని, కోల్పోయిన విశ్వాస జీవితాన్ని మరలా పునరుద్ధరింప చేయమని, తండ్రి నీ యందు నమ్మికతో విశ్వాసముతో నీకు ప్రార్థన చేసి నీకు ఇష్టలుగా ఉండటానికి నీ కృపను అనుగ్రహించమని ప్రభువా, వారి జీవితాల్లో గొప్ప అద్భుతాలు చేయమని, వారి కుటుంబాలు దీవించబడేలాగా ప్రభువా మీరు ఆశీర్వదించమని, తండ్రి మీరే సహాయం చేయమని, ప్రతి అవసరత తీర్చమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ చిన్న ప్రార్థన అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.